కాస్ట్ ఐరన్ తవని తీసుకున్న వెంటనే మనకి దోశలు వేసుకోరాదు, అలా వేసుకున్న కూడా అస్సలు రావు. కొన్ని స్టెప్స్ వైజ్గా దీన్ని సీజనింగ్ చేసుకున్నామంటే దోశలు వేసుకుంటే మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయి. అండ్ హెల్త్ కూడా ఈ కాస్ట్ ఐరన్ తవ అనేది అంత బెనిఫిట్స్ ఉంది. నాన్ స్టిక్ తవ అయితే హెల్త్కి మంచిది కాదు అంటున్నారు కాబట్టి నేనైతే రీసెంట్గా ఈ కాస్ట్ ఐరన్ తవ అయితే తీసుకున్నాను. దీన్ని నేను దోశలు ఇలా చక్కగా రావడానికి ఏమేమి ఫాలో అయ్యాను, ఎలా సీజనింగ్ చేసుకున్నాను అనేసి ఈ వీడియోలో అయితే మీ దగ్గర షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఎలాగంటే కొత్తగా పెనం తీసుకున్న వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. నేను ఫస్ట్ వచ్చేసి పీజన్ వారిది ఈ పెనం తీసుకున్నానండి. కాస్ట్ ఐరన్ తవన్ తీసుకున్నాను. ప్యాకింగ్ ఓపెన్ చేసేద్దాం. పట్టుకోవడానికి మనకి 2 సైడ్స్ 2 హ్యాండిల్ లాగా ఇచ్చారు. అండ్ వాటికి కాలకుండా మనకి సిలికాన్వి దానికి పెట్టుకోవడానికి ఇచ్చారు. కావాలంటే కూడా తీసివేయచ్చు, వద్దంటే తీసివేయచ్చు, కావాలంటే పెట్టుకోవచ్చు. చూసారా ఇలాగుంది, చాలా మంచిగా ఉంది క్వాలిటీ అయితే. మీషోలో అమెజాన్లో చాలా తక్కువ ప్రైస్లో కూడా చూపిస్తూ ఉన్నారు. బట్ ప్రైస్ తక్కువ ఉందని తీసుకున్నామంటే తొందరగా మనకి పాడైపోయిందంటే మంచిది కాదు అనేసి నేను కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అనేసి మంచిదే తీసుకున్నాను. దీని ప్రైస్ ఎంత ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. విమ్ లిక్విడ్ వేసి కొన్ని నీళ్ళు వేసి కొత్త స్క్రబ్బర్ తీసుకొని బాగా రబ్ చేస్తూ ఉన్నాను. నేను చాలా వీడియోస్లో చూశాను, పెనంని ఇలా కొత్తగా తీసుకున్నప్పుడు స్క్రబ్ చేస్తూ ఉంటారు, క్లీన్ చేస్తూ ఉంటారు కదా, నల్లగా మడ్డిలాగా పోతూ ఉంటుంది. నేను ఎంత రుద్దినా కూడా అస్సలు అలా రాలేదు. చాలా నీట్గా బాగా ఇచ్చేసాను అనుకుంటా. చూసారు కదా, అస్సలు ఇంతన కలర్ చేంజ్ అవ్వట్లేదు ఈ నొరగ అనేది. చాలా మంచిగా ఉంది క్వాలిటీ అయితే. బ్యాక్ సైడు హ్యాండిల్స్కి అండ్ సైడ్లకి పెనం పైన కూడా అంత నీట్గా స్క్రబ్ చేసేయాలి. ఏమైనా ఉన్నా కూడా మనకి ఐరన్ పార్టికల్స్, చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా మంచిగా బాగా నీట్గా స్క్రబ్ చేసేసాను. ఒక 2-3 నిమిషాల పాటు బాగా నీట్గా రుద్దాను కొత్త స్క్రబ్బర్తో. చూసారు కదా, ఇక్కడ నీళ్ళు పడుతున్నా కూడా అలాగే రుద్దేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ శనగపిండి, బియ్యపిండి, జొన్న పిండి ఏదైనా వేసుకోండి పిండి. నేను శనగపిండి 1 టీ స్పూన్ వేసేసుకొని సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ పెనం మొత్తానికి స్క్రబ్ చేస్తూ ఉన్నాను. సైడ్లకి, మిడిల్లో అండ్ హ్యాండిల్స్కి, బ్యాక్ సైడ్ సేమ్ అదే ప్రాసెస్. మనం ఇందాక లిక్విడ్ వేసుకొని ఎలా చేసుకున్నామో సేమ్ అలాగే బాగా రుద్దాలి. అదే నాన్ స్టిక్ తవ అయితే కొన్న వెంటనే వేసుకున్నా కూడా దోశలు ఈజీగా ఊడొచ్చేస్తాయి. కానీ ఆ నాన్ స్టిక్ కోటింగ్ అనేది ఈ మధ్యలో చెప్తూ ఉన్నారు కదా, ఆరోగ్యంకి అస్సలు మంచిది కాదు, అస్సలు యూజ్ చేయొద్దు అంటున్నారు కదా. సో అందుకే నేనైతే దాన్ని తీసేసి దాని ప్లేస్లో ఈ ఐరన్ తవని తీసుకున్నాను. 2-3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈ పెనం తీసుకోవడానికి. కొంచెం అది మంచిగానే ఉంది కదా, తీసేద్దాము అని ఇంకా పాడైనాక తీద్దాము అనుకున్న. సైడ్లో అయితే నాకు అది మిడిల్లో కొంచెం నాన్ స్టిక్ కోటింగ్ అనేది లేసిపోతుంది. సో అందుకే ఇంకా మంచిది కాదు హెల్త్కి అనేసి తీసేసాను. పెనం ఇలాగా మనం పిండితో కూడా నీట్గా స్క్రబ్ చేసి కడిగేసుకున్న తర్వాత బాగా తుడిచేసి మళ్ళీ నైట్ అంతా బియ్యం కడిగి నీళ్ళలో పెట్టాలి అన్నారు. బట్ నేను ఎలా చేశానో అది మీకు చూపిస్తూ ఉన్నాను. పొయ్యి మీద పెట్టేసి ఉల్లిపాయల్ని, ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి నూనె వేసి పెనం మొత్తానికి స్ప్రెడ్ చేసుకుంటూ, అంటే పెనానికి మొత్తానికి ఆయిల్ పట్టాలి, అలాగా బాగా స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేస్తూ ఉన్నాను. కలర్ అనేది బాగా చేంజ్ అయ్యేంత వరకు, చూసారా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి లిక్విడ్తో క్లీన్ చేశాను. తర్వాత పిండితో ఇప్పుడు ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేశాను. ఇప్పుడు టిష్యూతో మొత్తం పెనానికి ఆయిల్ అయితే రుద్దేయాలి. చూసారా, హ్యాండిల్స్కి అండ్ సైడ్లకి. పెనానికి మెయిన్ వచ్చేసి తుక్కు పట్టకుండా, అదేనండి రస్ట్ పట్టకుండా, జంగు పట్టకుండా ఉండాలి అనుకుంటే ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకోవాలి. దీని కోటింగ్ బాగా చేసుకోవాలి. బ్యాక్ సైడు, ఫ్రంట్, సైడ్లకి మొత్తానికి నీట్గా కోటింగ్ చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత నేను మళ్ళీ ఒక డే టైంలో ఆయిల్ కోటింగ్ చేసి వదిలేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దోశ వేస్తూ ఉన్నాను. చూడండి, దోశనేమో చక్కగా మంచిగా హోల్స్ కింద పడింది, చక్కగా కాలింది. బట్ తీయడానికి పోతే అస్సలు రావట్లేదు. ఫస్ట్ దోశ రాదు, రెండో దోశ కూడా రాదు, మూడో దోశ నుంచి చక్కగా వస్తుంది.
చూసారా, దాన్ని తీసేసాను. మళ్ళీ ఆయిల్ వేసి పెనం మొత్తానికి మళ్ళీ బాగా పట్టించి నార్మల్ దోశ పెనం మీద వేసాను దోశలు అయితే. పిల్లలకి మళ్ళీ లేట్ అవుతుంది స్కూల్కి అనేసి నేను మళ్ళీ పక్కకు పెట్టేశాను. చూడు, రెండో దోశ అలాగే వేశాను. బాగా నూనె పట్టించి మళ్ళీ దోశ వేశాను. అయినా కూడా ఇది కూడా రాదు. కావాలంటే చూడండి, ఆయిల్ ఎక్కువ వేస్తే వస్తుందనుకొని ఎక్కువ కూడా వేశాను. స్టార్టింగ్ అండి 2-3 దోశలు పోయినా కూడా మళ్ళీ బాగా ఆయిల్ పట్టించి మళ్ళీ ఆ రోజంతా ఒక 2 డేస్ అలాగా ఆయిల్ పట్టించి పెట్టేసామంటే పెనానికి అనేది ఆయిల్ బాగా తాగుతుంది, ఆయిల్ బాగా పట్టుకుంటుంది. తర్వాత మీరు ఎంత పల్చగా వేసుకున్నా వస్తాయి, దోశలు ఎలా వేసుకున్నా కూడా అంత చక్కగా వస్తాయి. చూడండి మీరే. నేను ఒక డే అంతా వదిలేసాను, మళ్ళీ ఆయిల్ బాగా పట్టించి వదిలేసి మళ్ళీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి చూడండి క్లాత్తో పెనానికి అప్లై చేస్తూ ఉన్నాను. టిష్యూ పెట్టి రుద్దితే అది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి ఎందుకో నాకు వైట్గా పీసెస్ కింద అంటుకుపోతుంది పెనానికి. అందుకే టిష్యూ యూజ్ చేయట్లేదు, ఒక క్లాత్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా మనకి కావాల్సినంత పల్చగా వేసేసుకొని సైడ్లంతా ఆయిల్ వేసుకొని చూసారు కదా, చక్కగా దోశ కాలుతూ ఉంది. కొంచెం మనకి క్రిస్పీగా రావాలి అనుకుంటే పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. మీరే చూస్తున్నారు సైడ్లకి ఎంత చక్కగా లేసి వచ్చిందో కదా, అసలు పెనానికి అంటుకొనే లేదు. ఇలాగంటే ఊడొచ్చేసింది. చూసారు కదండి. ఇలాగే నేనైతే ఈ ప్రాసెస్లో సీజనింగ్ చేసుకున్నాను. సో మీలో ఎవరైనా కొత్తగా పెనం తీసుకున్నని రిలేటివ్స్ కానీ ఎవరే కానీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది. అండ్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్వీటీ కిచెన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.